బిడ్డలకి అన్యాయం జరిగితే అది సంఘానికి అన్యాయం జరిగినట్టే, దళిత బిడ్డలకి కష్టం కలిగితే అది సంఘానికి కష్టం కలిగినట్టే. దాని విషయంలో స్పందించినోడు అసలు దైవజనుడే కాదు, వాడు దేవుని సంబంధే కాదు. ఇది పచ్చి నిజం. లేకపోతే ఎవరు సల్మాన్ అన్న ఎవరు 2 సంవత్సరాలు ఆయన ముందు కూర్చొని నేను వాక్యం విన్నా, దళితుడే. ఏసన్న ఎవరు నాకు బాప్తీసం ఇచ్చినోడు, వాక్యాన్ని ఇలా విభజించాలి, ఇలా ధ్యానించాలని నాకు నేర్పినవాడు, ఇలాగ నాకు చెప్పిన భక్తులు చాలా వరకు అందులోంచి వచ్చిన వాళ్ళే. అంతెందుకు, ఈరోజు సంఘంలో నాకు సహకారులుగా ఉండి సేవకులైన వాళ్ళు ఎక్కువ మంది ఎవరో, ఈ రోజుకి మెయిన్ బ్రాంచ్లో పరిచారకులుగా ఉండి పరిచర్యలో ప్రధాన భూమిక పోషిస్తున్న వారెవరో, అన్ని సంఘాల్లో ఏ ఊర్లో ఏ గ్రామంలో నువ్వు వెళ్ళి పరిచర్య పెట్టినా పల్లెలో నుంచి కనీసం 1, 2, 3, 4 ఒక కుటుంబమైన నీకు సపోర్ట్ చేస్తే అక్కడ నీకు వెన్నుదన్నుగా ఉంటే నువ్వు కట్టగలుగుతున్నావు, చేయగలుగుతున్నావు. మరి ఇంత దుర్మార్గం జరుగుతుంటే దళితుల మీద, ఎస్సీల మీద దైవజనుడుగా నువ్వు నేను స్పందించకపోతే మనకంటే కృతజ్ఞతాహీనులు, దౌర్భాగ్యులు ఇంకోటి ఉంటారా? అన్యులకు తెలియదు నిన్ను ఎలా గౌరవించాలో, అన్యులకు తెలియదు నీకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో. కానీ దేవుని బిడ్డలుగా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లోనే కదా, భారతదేశంలో చాలా ప్రాంతాల్లో దళిత బిడ్డలు దేవుని బిడ్డలయ్యారు. వాళ్ళకు తెలుసు దైవజనుడు అంటే. నేను దైవజనుడిని అనుకుంటా నువ్వు పోతే రాయా కూర్చో దైవజనుడు అని కూర్చోబెట్టి నీకంత నీళ్ళు ఇచ్చి టీ ఇచ్చి ఒక దైవజనుడిగా నిన్ను రెస్పెక్ట్ చేసి నిన్ను గౌరవించి సన్మానించి దేవుని బట్టి నీకు ప్రేమ చూపేది దళిత బిడ్డలే.